వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా మరో టెస్టు సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి WTC టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. అయితే ఈ కీలక సిరీస్ ఆరంభం కాకముందే భారత జట్టుకు పెను సవాళ్లు ఎదురయ్యాయి. ఇక సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ 22న పెర్త్లో స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు జరుగుతున్నాయి. రోహిత్ శర్మ లేకపోవడంతో స్టార్ పేసర్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. ఇక బుమ్రా షాకింగ్ మార్పులు చేస్తున్నట్టు సమాచారం. స్పిన్ ఆల్రౌండర్ స్థానంలో రవీంద్ర జడేజాకు బదులుగా రవిచంద్రన్ అశ్విన్ కు అవకాశం ఇవ్వాలని బుమ్రా నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కెరీలను స్పిన్ ఉచ్చులో దించడానికి అశ్విన్ ని తీసుకొస్తున్నాడు. జడేజా ఫామ్ లో ఉన్నప్పటికీ 4 ఫాస్ట్ బౌలింగ్ తో వెళ్లాలని టీమిండియా ప్లాన్. దాంట్లో భాగంగా వాషింగ్టన్ సుందర్, అశ్విన్లను తన తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. దాంతో జడేజా మొదటి మ్యాచ్లో బెంచ్కే పరిమితం అవుతాడని సమాచారం. కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాను ఢీకొనడం అంత ఈజీ కాదు. కానీ బుమ్రా పదునైన వ్యూహాలతో జట్టును నడిపించడానికి సిద్ధమయ్యాడు. సారథిగా కంటే ఓ అత్యుత్తమ బౌలర్గా తుది జట్టును నిర్మిస్తున్నాడు. ఓపెనర్గా రోహిత్ స్థానాన్ని అనుభవం ఉన్న కేఎల్ రాహుల్తో భర్తీ చేస్తున్నాడు. ఇక 1 డౌన్లో వచ్చే శుభమన్ గిల్ స్థానంలో ప్రకటించిన జట్టులో లేని దేవదత్ పడిక్కలకు అవకాశం ఇస్తున్నాడు. కమిన్స్, హెజల్వుడ్, స్టాక్ వంటి బౌలర్స్ను ఈ 6 అడుగుల ఎడమ చేతి వాటం బ్యాటర్ సమర్థవంతంగా ఎదుర్కోగలడని యోచిస్తున్నాడు. అంతేగాక ఆస్ట్రేలియా ఏతో జరిగిన టెస్టులో 2 ఇన్నింగ్స్లో కలిపి పడిక్కల్ 4వ స్థానంలో 276 బంతులను ఎదుర్కొని 124 పరుగులు చేశాడు. దీంతో పడిక్కల్కు బుమ్రా అవకాశం ఇవ్వనున్నాడు. తర్వాతి స్థానాలు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఖరారయ్యారు. 6వ స్థానంలో ఫామ్లో ఉన్న ధ్రువ్ బరిలోకి దించనున్నాడు. దీంతో మొత్తంగా 3 వికెట్ కీపర్లతో బుమ్రా తుది జట్టును సిద్ధం చేయనున్నాడు. ఫేస్ ఆల్రౌండర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక తనతో పాటు ఫేస్ బాధ్యతలు మోయడానికి మహమ్మద్ సిరాజ్ను ఖరారు చేశాడు. మిగిలిన ఒక్క స్థానం కోసం ఆకాశ్దీప్ లేదా ప్రసిద్ధ కృష్ణలతో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నాడు. మరి భారీ మార్పులతో వస్తున్న టీమిండియా మొదటి మ్యాచ్లో తుది జట్టులో ఎవరుంటారు, ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.